నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ నాయకురాలు, మీడియా ఇన్ఛార్జ్, ప్రముఖ అడ్వకేట్ మౌనిక గారు ఉన్నారు. మౌనిక గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళేమో 6 గ్యారంటీ స్కీమ్‌ల ద్వారా ప్రజల్లో ఉన్న పరిస్థితి. ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్సు, మహాలక్ష్మి అనేది మీ పార్టీ ఎట్లా చూస్తుంది? మీరెట్లా చూస్తారు? మీరు స్టేట్మెంట్ రీఫ్రేజ్ చేసుకోవాలి. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. బీఆర్ఎస్ ఓడిపోయింది. బీఆర్ఎస్ భూస్థాపితం అవ్వడం వల్ల కాంగ్రెస్ ఏంటి దీన్ని ఏమంటారంటే మన వాడుక భాషలో అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇది. సో ఈ ప్రభుత్వంలో ఉన్న సీఎం ఎన్ని రోజులు ఉంటారు అనేది కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఐడియాలజీ అనేది లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్కాములలో ఎక్స్పర్ట్ అయిన పార్టీ స్కామ్గ్రెస్ పార్టీ. మైనారిటీ అపీజ్మెంట్లో పర్ఫెక్ట్గా ఉండే ఈ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఐడియాలజీ ఉండదు. ఓన్లీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం, మసిబూసి మారేడుకాయ చేసేసి ఎట్లనన్నా పవర్లోకి రావడం. అది వచ్చిన తర్వాత వీళ్ళకి ఏంటిది, వీళ్ళకు మరి ఏ ఐడియాలజీ లేదా ఏ ఎజెండా లేదా వీళ్ళకు అంటే ఉంది. స్కాములు చేయాలా, ఎట్లా లూటీలు చేయాలా, దేశాన్ని ఎట్లా ఆర్థికంగా దెబ్బతీయాలా, దాని నుంచి వీళ్ళు వెనక ఎన్ని రాళ్ళు వేసుకోవాలా, ఇది వీళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు గృహలక్ష్మి అని చెప్పి కేసీఆర్ గారు ఇచ్చిండు. అదే ఫెయిల్యూర్ ప్రాజెక్ట్. దాన్ని ఈయన తీసేసి అభయహస్తం. ఈయన అభయహస్తం కాదు, వీళ్ళు హ్యాండ్ ఇచ్చే పార్టీ అనమాట. సో అల్టిమేట్లీ వీళ్ళు ఏది చేసినా కూడా దానిలో మాకెంత కమిషన్ వస్తుంది అని మొదలు పెడితే సీఎం నుంచి సీఎం కాదు అసలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్లో ఉన్న బేసిక్ కార్యకర్త కూడా ఈ ఒక్క పని చేస్తే, ఒక పథకంలో ఒకటి చేసిన నాకెంత కమిషను, నాకు అందులో ఎంత వాటా, ఇది వీళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఈ ఎజెండాతో వీళ్ళ ముందుకెళ్ళే పార్టీ ఇది. నెక్స్ట్ బస్సులు తీసుకొచ్చిండ్రు. ఎంత దారుణమైన పరిస్థితి అవుతున్నది మహిళలకు అంటే, మీరు గృహలక్ష్మిని లక్ష్మీదేవిలాగా ఉండే స్త్రీలను ఒకరు జుట్లు ఒకరు పట్టుకొని కొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన్ని తరిమేయాల్సిన బాధ్యత మనకున్నది. కానీ మన దురదృష్టం ఏంటంటే వీళ్ళని నెక్స్ట్ 5 years దాకా వీళ్ళని మనం భరించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు గృహలక్ష్మి కింద కొందరికి ఇచ్చిండ్రు, పత్రాలు ఇచ్చిండ్రు, కొందరికి డబ్బులు కూడా అందినాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మళ్ళీ కొత్తగా అభయహస్తం తీసుకొస్తే పాతగా ఉన్న వాటన్నిటిని క్యాన్సిల్ చేస్తారా? లేకపోతే వాటన్నిటికీ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉందా? జియో వచ్చింది అని జియోని తీసిన తర్వాత అది వెంటనే ఆబ్వియస్గా రద్దు అయిపోతుంది. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలను. ఒక పథకం వెల్ఫేర్ కోసం తీసుకొచ్చినప్పుడు దాన్ని కంటిన్యూ చేయడంలో తప్పేముంది? ఎందుకు చేయలేదు అంటే దీనిలో ఒక పొలిటికల్ కాన్స్పిరసీ ఉంది. ఎందుకంటే దాన్ని కంటిన్యూ చేసి వీళ్ళకి వెల్ఫేర్ చేయడం ఇష్టం లేదు. వీళ్ళకి ఏంది అంటే దాని నుంచి వెళ్ళి ఎంత అమౌంట్, ఎన్ని బడ్జెట్లో ఎంత అలొకేట్ చేయాలనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఈ అలొకేషన్ దాని నుంచి కాకుండా వీళ్ళు క్యాన్సిల్ చేసేసి కొద్ది రోజులు అట్లా నడిపిస్తారనమాట. సో దట్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం వాళ్ళ నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్నప్పుడు ఈ డాక్యుమెంట్స్ మీరు తీసుకొని వస్తున్నారు, మీరు ఇప్పుడు కాంగ్రెస్కి మళ్ళీ ఓటేస్తే నెక్స్ట్ మీకు ఈ పథకం వస్తుంది అని చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడం. అల్టిమేట్లీ వీళ్ళు ఏమి ఇయ్యలేరు. ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ మొత్తం తెలంగాణని లూటీ చేసి పెట్టేసిండ్రు. మొత్తం సర్ప్లస్ ఉన్న బడ్జెట్ని లోటు బడ్జెట్గా తీసుకొచ్చినాక కేసీఆర్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? ఆయన తెలివంతా గుంపు మేస్త్రి తెలివి వరకే ఉంటుంది. గుంపు మేస్త్రి నుంచి వెళ్ళి సీఎంగా ఒక విజనరీ ఉన్న సీఎం కాదు ఆయన. సో గుంపు మేస్త్రి తెలివి గుంపు మేస్త్రి మట్టుకు మాత్రమే ఉంటుంది. సో వీళ్ళు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో మనని కన్ఫ్యూజ్ చేయడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి వాడుకుంటున్నారు. బట్ దెన్ వీళ్ళు ఒక విషయం ఏం రియలైజ్ అవ్వాలంటే అక్కడ మోదీ చరిష్మా ముందు వీళ్ళు ఇట్లాంటి ఎన్ని చీప్ ట్రిక్స్ చేసినా కూడా ఏ ట్రిక్ కూడా నడవదు. మీరేమో కిషన్ రెడ్డి ఏమో కాంగ్రెస్ ప్రభుత్వము కాళేశ్వరం మీద సిబిఐ విచారణ చేస్తలేదు, ఎందుకు చేస్తలేదని మీరు ప్రశ్నిస్తుంటే, నిన్న సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు కిషన్ రెడ్డికి కేసీఆర్ దగ్గర నుంచి సూట్ కేసులో రావట్లేదు కాబట్టే ఆయన కాళేశ్వరం మీద మాట్లాడుతున్నారని చెప్పేసి సీఎం అంటున్నారు. నిజంగా ఎట్లా చూస్తారు వ్యాఖ్యలు? భారతీయ జనతా పార్టీలో ఏ కార్యకర్త కూడా శత్రువుతోని కలిసేంత నీచమైన స్థాయిలో ఎవరు లేరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒక ఐడియాలజీ ఉంటుంది. ఈ దేశం పట్ల వాళ్ళకు ఒక నిబద్ధత ఉంటుంది. ఏదెక్కడైనా పోని దేశాన్ని కూడా అమ్మేసి వాళ్ళ పర్సులు నింపుకునే అట్లాంటి నీచమైన ఆలోచన స్థితి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నుంచి మొదలు పెడితే నరేంద్ర మోదీ వరకు కూడా ఎవ్వరికీ ఆ ఆలోచన ఉండదు. సో కిషన్ రెడ్డి గారు కలిసిండ్రు, దొంగలతో జత కట్టిండ్రు అని అనేది హైలీ ఇంపాసిబుల్ టాస్క్. దానికి అసలు బేస్లెస్ అలిగేషన్ అది. సో ఇట్లాంటి బేస్లెస్ అలిగేషన్స్ చేసే ముందు
వాళ్ళు ఎన్నిసార్లు ఈ ఎలక్టోరల్ పాలిటిక్స్లో సక్సెస్ఫుల్గా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఎలక్టోరల్ పాలిటిక్స్లో సక్సెస్ఫుల్గా ఉన్నారు, వీరే ఎక్స్పీరియన్స్ ఏంది వారి ఎక్స్పీరియన్స్ ఏంది అనేది గమనించుకొని తర్వాత ఇట్లాంటి లూజ్ టాక్స్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాట్లాడినప్పుడు అవి లూజ్ టాక్ అయిపోతాయి. ఇప్పుడు నిన్న కేటీఆర్ కూడా చెప్తున్నారు బండి సంజయ్ను సీఎం రేవంత్ రెడ్డి ములాఖాత్ అయ్యారని చెప్పేసి, నిజమే అంటారా? ములాఖాత్ నార్మల్గా డిస్కషన్స్ అవ్వడం డిఫరెంట్, వాళ్ళు వీళ్ళు కలిసి ఏదో గూడు పుటాన్ని చేయడం అని అన్నది డిఫరెంట్. సో ఇలాంటి ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు, కాంగ్రెస్ ఏమన్నది బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనే. ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళ అధికారంలోకి రాగానే బీజేపీ ఉన్ను రేవంత్ రెడ్డి కలిసినారు. సో వీళ్ళకి అల్టిమేట్లీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా బీజేపీ పేరు చెప్పంది వాళ్ళకు పూట గడవదు. బీజేపీ పేరు ఎత్తితే కానీ వాళ్ళ మాటలకు వెయిట్ ఉండదు. బీజేపీ పేరు ఎత్తితే కానీ వాళ్ళని ఎవడు పట్టించుకునే స్థితిలో లేరన్నమాట. సో అడ్డమారి గుడ్డి దెబ్బలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది, ఆ వాస్తవం ఒప్పుకోవాలి. మనం ఈ 5 years వాళ్ళని భరించాలి, ఇది కూడా ఒప్పుకోవాలి. కాకపోతే ఈ విషయం ఏంటంటే వీళ్ళకి కానీ వాళ్ళకి కానీ మా పేరు ఎత్తితే తప్ప వాళ్ళకు ఒక పొలిటికల్ కూట గడవదు, వాళ్ళ మాటలకు విలువ ఉండదు, వాళ్ళు చెప్పే ఒక ఎజెండాకి కూడా ఎట్లాంటి వాల్యూ ఉండదు. అందుకనే ప్రతిసారి బండి సంజయ్ గారిని, కిషన్ రెడ్డి గారిని, మోదీ గారిని ఇట్లా వాళ్ళ పేర్లు తీసుకొస్తేనే వీళ్ళు హైలైట్ అవుతారు అనమాట. అంతే అండి. ఇప్పుడు వాళ్ళు రైతు బంధు అలాగే రుణమాఫీ త్వరలో ఇస్తామని చెప్తున్నారు. గత ప్రభుత్వంలోనేమో రైతు బంధు ఇచ్చేవాళ్ళు పరిస్థితి. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్సెస్ ఎట్లా అంటే ఏం చెప్తారు? మీ పార్టీ ఎట్లా చూస్తుంది? వీళ్ళు ఏంటంటే వాళ్ళు బీఆర్ఎస్ తీసుకొచ్చిన స్కీమ్లు వీళ్ళు రద్దు చేసేసి నెక్స్ట్ వీళ్ళు ఒక స్కీమ్ అట్లాంటిదే స్కీమ్కి కొత్త పేరు పెట్టి అల్టిమేట్లీ వీళ్ళు ఇయ్యరు వాళ్ళు ఇయ్యరు. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళ పాకెట్లు ఫిల్ చేసుకోవడం కోసమే వీళ్ళ ఎజెండా ఉంటుంది అనమాట. మనం చూస్తే కాంగ్రెస్కి ముద్దు పేరు స్కామ్గ్రెస్. అంటే A to Z ఏ స్కామ్ వదలకుండా ప్రతి స్కామ్ చేసింది స్కామ్గ్రెస్. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు 9 years నుంచి వాళ్ళ గవర్నమెంట్లో ఉంది. ఒక్క స్కామ్ చెప్పండి, ఒక్క అవినీతి ఉన్న ఒక్క నాయకుడి పేరు చెప్పండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక నిబద్ధత గల పార్టీతో పాటుగా దానికి ఒక ఎథిక్స్ ఉంటాయి. ఎథిక్స్, వాల్యూస్, ఐడియాలజీ ఇవన్నీ ఈ పార్టీస్కి లేవన్నమాట. సో ఇన్ని 75 years పొలిటికల్ ఈ స్ట్రాటజీస్ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే పాలిటిక్స్ అనేది ఒక ఎథిక్స్ లేని ఫీల్డ్ అనేలాగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. బట్ దెన్ బీజేపీ ఎట్లా కాదు, బీజేపీకి ఎథిక్స్ ఉంటాయి, కోర్ వాల్యూస్ ఉంటాయి, ఒక ఐడియాలజీ ఉంటుంది, దేశం పట్ల ఒక కమిట్మెంట్ ఉంటుంది. ఇంటర్నల్ ఆర్మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, ఎక్స్టర్నల్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ. సో ఇది మా ఐడియాలజీ. సో మేము ఈ ఐడియాలజీలో ఉన్నప్పుడు ప్రజల్ని మోసం చేయాలి అని అనుకోము, ఎందుకంటే ప్రజల్నే ఆర్మీ. ఇది మా ఐడియాలజీ. సో వీళ్ళు ఏంటిదంటే కొత్త స్కీమ్ తీసుకొస్తారు, ఆ స్కీమ్లోంచి వెళ్ళి స్కామ్లు చేస్తారు. అంతే తప్ప వీళ్ళ స్కీములలో ఎలాంటి వెల్ఫేర్ ఇంటెన్షన్ ఉండదు, ఎలాంటిది కూడా ఒక నెక్స్ట్ డెవలప్మెంట్ కానీ లాంగ్ టర్మ్ విజన్ కానీ ఉండదు. ఎందుకంటే వీళ్ళు అడ్డిమారి గుడ్డి దెబ్బల గవర్నమెంట్ ఫామ్ చేయడం వల్ల వీళ్ళు ఏంటంటే వీళ్ళకి క్లారిటీ ఉన్నది, నెక్స్ట్ టైం మళ్ళీ మేము రాము అని తెలుసు. సో ఈ లోపల ఎంత దోచుకుంటే అంత దోచుకుందాం. ఇప్పుడు దొంగలు లూటీ చేసిన అనుకోండి, గంట లోపల ఇల్లు ఖాళీ చేయాలో, ఇల్లు ఓనర్స్ వస్తారు అన్నప్పుడు ఏం చేస్తారు, ఏది దొరికిందన్నట్టుగా వాడు దొంగతనం చేసుకెళ్తారు. అట్లా ఈ స్కామ్గ్రెస్ ఏం చేస్తారంటే ఈ గవర్నమెంట్ అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చింది కాబట్టి వచ్చిన లోపల ఎంతో కొంత నింపేసుకొని 4 రాళ్ళు వెనకేసుకొని వెళ్ళిపోదాం. తెలంగాణ ఆల్రెడీ లోడ్ అయిపోయింది, ఇంకింత లోడ్ చేస్తారు. సో భారతీయ జనతా పార్టీ దురదృష్టం ఏంటంటే ప్రతిసారి ఇట్లాంటి గవర్నమెంట్లు వీళ్ళు వచ్చేసి లూటీ చేస్తారు. వీళ్ళంతా చెత్త పెట్టిన తర్వాత మేము సాఫ్ చేసుకుంటూ పోతాం అనమాట. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మొన్న ప్రెస్ మీట్లలో, మేమేమో లంకె బిందెల కోసం వస్తే ఇక్కడ ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి అనడం జరిగింది. బీజేపీ ఎట్లా చూస్తుంది? అక్కడ లంకె బిందెలు ఉన్నాయా, ఖాళీ బిందెలు ఉన్నాయా, పుత్తడి బిందెలు ఉన్నాయా, రాగి బిందెలు ఉన్నాయా, ఇత్తడి బిందెలు ఉన్నాయా సెక్రటరియట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లంకె బిందెల కోసం వచ్చిందంట, దొంగలు వస్తారండి. అట్లాంటి ఎక్కడ లంకె బిందెలు ఉన్నాయని చూసుకొని ఎత్తుక్కొని దొంగలు వచ్చి లంకె బిందెలు. భారతీయ జనతా పార్టీ మేము ఆ బిందెలు తోమేసి దానిలో ప్రజలకు స్వచ్ఛమైన నీరు ఇస్తాం, దానిలో ప్రజలకు ఫుడ్ సెక్యూరిటీ కింద వంట వండి పెడతాం. దానిలో ప్రజలు రేపు వాళ్ళ భవిష్యత్తు కోసం ఏం చేసుకోవాలి, ఒక బిందె మీద ఇంకో బిందె పేర్చుకొని వాళ్ళ సెక్యూరిటీ సేఫ్టీ కోసం మేము ట్రై చేస్తాం. సో లంకె బిందెల కోసం దొంగలు వస్తారు, భారతీయ జనతా పార్టీ ఆ బిందెల్ని తోమేసి అందులో మంచి నీళ్ళు, స్వచ్ఛత నీళ్ళు నింపుతారు. ఇది క్లారిటీ.